లేదన్నారు. మేము రాజీనామాల ద్వారా రాజకీయ సంక్షోభాన్ని సృష్టించమని చెప్పాం. ఇవాళ మరి వాళ్ళు ఏం చేస్తున్నారు, ఏమి చేయగలిగారు? కేబినెట్ నోట్ని అడ్డుకోలేని పరిస్థితుల్లో ఇవాళ కేంద్ర మంత్రులు పార్లమెంట్ లో ఉన్నారు. తెలంగాణ ప్రక్రియ అనేది సంక్లిష్టమైన ప్రక్రియ. 12 మజిలీలు ఉన్నాయి. ప్రతి మజిలీలో ప్రతిఘటిస్తాం, ప్రతి మజిలీలో పోరాటం చేస్తాం, ప్రతి మజిలీలో ప్రతిష్టం చేస్తాం. న్యాయ వ్యవస్థ ద్వారా, అసెంబ్లీల ద్వారా, ప్రజాప్రతినిధుల ద్వారా పోరాటం చేస్తాం. ఎవరైతే పార్టీ అధిష్టానానికి కట్టుబడి ఉన్నామని చెబుతున్నారో వారి పార్టీ ఆఫీసుల్లో టేబుల్ కుర్చీలు వేసుకుని గుమస్తాలుగా, కార్యదర్శులుగా ఉండిపోవాల్సిన పరిస్థితే ఉన్నది. మీరు పార్టీ ఆఫీసుల్లో అట్లాగే ఉంది. కానీ యూపీఏ 1 గవర్నమెంట్ కి, యూపీఏ 2 గవర్నమెంట్ కి ఈ ప్రాంతం నుంచి, ఆంధ్రప్రదేశ్ నుంచి వారి మనుగడకి మేము ప్రాతిపదికనిచ్చాం, మెజారిటీనిచ్చాం. దానికి ప్రతిఫలంగా ఇవాళ టేబుల్ నోటు ద్వారా కనీసం అక్కడ ఉన్న కేబినెట్ మినిస్టర్స్ కి ఎజెండాలో ఐటమ్స్ కూడా పెట్టకుండా, ఏమీ లేకుండా, ప్రజావారిని పరిశీలించకుండా ఇవాళ రాష్ట్ర విభజన అనేది చేస్తున్నారు. దీనికి తగిన ప్రతిఫలాన్ని ప్రజలు కూడా ఇచ్చే పరిస్థితి ఉంది. ఎవరెవరైతే రాజకీయ నాయకులు ఈ రాజకీయ ముఖ చిత్రంలో ఉన్నారో వారందరినీ కూడా ఇంటికాడ కూర్చోబెట్టే టైము వచ్చింది. ప్రజలు దానికి తగిన తీర్పు ఇస్తారు. కేంద్రం తీసుకున్న, కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయానికి ఖచ్చితంగా